జబర్దస్త్ షోకి యాంకర్గా అనసూయ వెళ్ళిపోయాక చాలా మంది మారారు, కానీ అప్పటికి ఇప్పటికీ ఒకే యాంకర్ రష్మి మాత్రమే అలాగే ఆ షోని కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ షోలో సౌమ్యారావు కూడా జబర్దస్త్ యాంకర్గా కన్నడ నుంచి వచ్చింది, కానీ చాలా కొద్ది టైంలోనే వెళ్ళిపోయింది. అయితే ఆమె షో నుంచి వెళ్ళిపోవడానికి కారణం హైపర్ ఆది అనే టాక్ బాగా వైరల్ అయింది. మరి ఇప్పుడు హైపర్ ఆది గురించి సౌమ్య తన మాటల్లో చెప్పుకొచ్చింది. జబర్దస్త్కి హోస్ట్గా వచ్చినప్పుడు నాకు అసలు ఆ షో అంటే ఏంటో కూడా తెలీదు. హోస్ట్ అనసూయ కూడా ఎవరూ తెలీదు. తర్వాత వాళ్ళ వీడియోస్, షోస్ చూసి తెలుసుకున్నా. సుధీర్ రష్మి జోడీ గురించి నేనెప్పుడు వినలేదు, చూడలేదు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. ఆఫ్ స్క్రీన్లో సుధీర్ ఏం మాట్లాడరు. వచ్చినప్పుడు హాయ్ అని, వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు, అంతే. సుధీర్కి యాటిట్యూడ్ అనేది ఏమీ లేదు. అయితే నేను జబర్దస్త్ యాంకర్గా చేసేటప్పుడు నా తెలుగు చూసి చాలామంది నవ్వుకున్నారు. నేను నా భాషను కరెక్ట్ చేసుకుంటూ వచ్చా. అయితే ఒక టైంలో హైపర్ ఆది వల్ల నేను బయటికి వచ్చేశాను అనే పుకార్ వచ్చింది. కానీ హైపర్ ఆదికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నన్ను సపోర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్లకు మంచి ఆర్టిస్ట్ దొరికితే సపోర్ట్ చేస్తారు, కానీ మరేమీ లేదు. నా విషయంలో నా తెలుగు యాంకరింగ్ చూసి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి రండి, బాగా మాట్లాడుతున్నారు, మంచి టైమింగ్ ఉంది అని నన్ను దగ్గరుండి తీసుకెళ్లి షో డైరెక్టర్కి చెప్పి నన్ను షోకి తీసుకువచ్చి సపోర్ట్ చేశారు. నేను జబర్దస్త్ షోలో యాంకరింగ్ నుంచి బయటికి రావడానికి ఆది కారణం కాదు. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదితో చేసిన కొన్ని ఎపిసోడ్స్ బాగా వైరల్ అయ్యాయి అంటూ సౌమ్య చెప్పుకొచ్చింది.